రీసెంట్గా జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకు కొంచెం భద్రతను కూడా పెంచారు. 20 పారామిలిటరీ బలగాలతో మీరు భద్రతను కూడా మోహరించిన పరిస్థితి ఉంది. ఎందుకు దీని కారణం? ఎందుకంటే ఇప్పుడు ఒకే పార్లమెంటరీ ఎలక్షన్ ఈ ఏరియాలో ఉంది. అండ్ దిస్ ఏరియా మన ఛత్తీస్గఢ్ నైబరింగ్ ఏరియా నక్సలైట్ అఫెక్టెడ్ ఏరియా. సో నక్సలైట్ అఫెక్టెడ్ ఏరియా వలన అక్కడ నుంచి ఏదైనా ప్రాబ్లం మనకి రావచ్చు అది అనుకొని ఎక్కువ కేంద్ర బలగాల్ని పెట్టడం జరిగింది. ఓకే, గతంతో పోలిస్తే పోలింగ్ స్టేషన్లను కూడా పెంచారు, కారణం ఏంటి? పోలింగ్ స్టేషన్స్ ఒకటంటే ఓటర్ సంఖ్య పెరిగిపోయింది, అంచేత పోలింగ్ స్టేషన్స్ పెరిగిపోయింది. రెండోది కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంతకుముందు ఓటర్స్ నడిచి వెళ్ళేవాళ్ళు చాలా దూరం. సో వాళ్ళకి దగ్గరగా పోలింగ్ స్టేషన్ ఇచ్చేసాము. సో ఓటర్స్ సంఖ్య తక్కువ ఉంది, కానీ దూరం వెళ్లకుండా దగ్గర ఉన్న విలేజ్లోనే పోలింగ్ స్టేషన్ పెట్టాము. దానివల్ల పోలింగ్ స్టేషన్ నంబర్స్ పెరిగిపోయింది. ఓకే, చాలా ఎన్నికల్లో మనం చూస్తూ ఉంటాం, పోలింగ్ కేంద్రాల వద్దకి ఆయా పార్టీల కార్యకర్తలు అనుచరులు వచ్చేసి మా పార్టీకి ఓటేయండి అని చెప్పి అడిగే పరిస్థితి ఉంటుంది. కొన్ని చోట్ల ఏకపక్షంగా ఎన్నికలు జరిగిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఇటువంటివి జరగకుండా ఏం చేయబోతోంది ఎన్నికలు? ఇప్పుడు ముఖ్యంగా ఒకటి అంటే, ఇంతకుముందు పార్టీస్ వర్కర్స్ ఎందుకు వచ్చేవాళ్ళు, వాళ్ళు స్లిప్ ఇచ్చేవాళ్ళు. ఆ స్లిప్ పార్టీ వర్కర్స్ కాకుండా మేమే ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రతి ఓటర్కి ఇంటింటికి వెళ్ళి ఇచ్చాము. 95% ఇలాంటి స్లిప్స్, ఓటర్ స్లిప్స్ మేము ఇంటింటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేసాము. కాబట్టి పార్టీ వర్కర్స్ ఇక్కడ ఉండడం అక్కర్లేదు, చెప్పడం అక్కర్లేదు. ఆ స్లిప్ యాక్చువల్లీ స్లిప్ ఇవ్వడానికే వాళ్ళు ఇక్కడ పోలింగ్ స్టేషన్ 200 మీటర్స్ పరిధి తర్వాత ఉండేవాళ్ళు. కానీ అప్పుడు ఆ స్లిప్స్ లేవు, ఏం లేవు, స్లిప్స్ మేమే డిస్ట్రిబ్యూట్ చేసేసాము. కాబట్టి బేసిక్గా పార్టీ వర్కర్స్ ఉంటే ఉండొచ్చు, బట్ అక్కడ ప్రసారం చేయడానికి వీలు లేదు. ఓకే, ఓటర్ స్లిప్ ఏదైతే ఉందో మీరే ఎలక్షన్ కమిషన్ నుంచి ఓటర్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? చేసేసాము, ఆల్రెడీ చేసేసారు. 95% చేసుకోవాలి ఇవన్నీ. 95% వాళ్ళ ఇంటికి వెళ్ళి మన పెళ్లికి ఇన్విటేషన్ కార్డు ఇస్తాము కదా, అలాగే ఓటర్స్కి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడం జరిగింది.